నమస్కారం. ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దీపం 2 గ్యాస్ పథకం కింద రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నేటికి 50 లక్షల గ్యాస్ కనెక్షన్లు అర్హులైన లబ్ధిదారులకు అందించి రికార్డు నెలకొల్పడం జరిగిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. కేవలం 3 వారాల్లోనే తమ ప్రభుత్వం లబ్ధిదారులకి గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందిస్తున్నామని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్న మహిళలు ఎంతో ఆనందంగా ఉన్నారని తెలియజేశారు. తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంక ప్రాంతంలో దీపం పథకం 2లో భాగంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు కలిసి ఇరువురు మహిళలకి 2 గ్యాస్ బండ్లని అందజేశారు. 50 లక్షల సిలిండర్లను అందించి కూటమి ప్రభుత్వంగా రికార్డు నెలకొల్పి లబ్ధిదారుల ఇంటిలో మంత్రి టీ తాగి వారితో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. గతంలో పరిపాలన చేసిన వైసీపీ ప్రభుత్వం 1,85 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, అందరినీ నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. తెల్ల కార్డుదారులైన 1,85 లక్షల మంది లబ్ధిదారులకి బటన్ నొక్కామని మోసపు మాటలు మాట్లాడారని అన్నారు. పండుగ రోజు ప్రతి మహిళా కళ్ళల్లో ఒక సంతోషాన్ని నింపే విధంగా ప్రతి కుటుంబానికి ఒక మంచి కార్యక్రమం అందించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాపురంలో లాంఛనంగా ప్రారంభించిన దీపం 2 పథకం 3 వారాల్లోనే అద్భుతంగా 50 లక్షల మైలురాయి ఈరోజు దాటుతున్నాం. సో ఆ సందర్భంగా ఎమ్మెల్యే గారి సమక్షంలో జిల్లా కలెక్టర్ గారు, మా సివిల్ సప్లైస్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి దీపం 2 పథకం కింద అందించే ఉచిత గ్యాస్ పథకం మహిళలకి ప్రత్యేకంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు 1999లో దేశంలోనే మొట్టమొదటిసారి మహిళల ఆరోగ్య భద్రత గురించి ఆలోచించి ఖచ్చితంగా వాళ్ళకి మెరుగైన అవకాశాలు కల్పించాలి, కట్టెపోయలతో ఎవరు కూడా వండుకోకూడదు, ఆరోగ్య సమస్యలు వస్తాయనే ఆలోచనతో ఆ రోజున దీపం పథకం ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో తీసుకెళ్లారు. 1,55,200 గ్యాస్ కనెక్షన్స్ ఉన్న మన రాష్ట్రంలో అర్హత ప్రతి కుటుంబానికి అందించే విధంగా చాలా సులభంగా 3 అంశాలపైన మేము వాళ్ళకి కండిషన్స్ అప్లై చేసాం. మొట్టమొదటిది మీకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి, రెండోది మీకు ఆధార్ కార్డు ఉండాలి, మూడోది మీకు రైస్ కార్డు, రేషన్ కార్డు ఉండాలనే దానిపైన మాకున్న సమాచారాన్ని బట్టి ముందుకెళ్తా ఉన్నాం. కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. నిన్న మొన్న మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆశ్చర్యకరంగా 1,85 లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయన్నారు. మరి ఆయన 30 లక్షలు ఇంట్లో కూర్చుని బటన్ నొక్కాడో ఏంటో నాకు తెలియదు, కానీ అధికారికంగా 3 గ్యాస్ కంపెనీలు అందించిన సమాచారం మేరకు ఈ రోజున రాష్ట్రంలో 1,55,200 గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. అర్హత ప్రతి కుటుంబానికి అందించే విధంగా 894 కోట్ల రూపాయలు అడ్వాన్స్ రూపంలో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ 3 గ్యాస్ కంపెనీస్కి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందించాం. మా కోరిక, మా ఆకాంక్ష ఒకటే, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతి సందర్భంలో కోరేది మహిళలకు మనం ఒక అద్భుతమైన భవిష్యత్తు, వాళ్ళలో సంతోషాన్ని నింపే విధంగా, వాళ్ళ భవిష్యత్తే కాకుండా వాళ్ళ బిడ్డల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకుని ఇటువంటి పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకునేటట్టు ఒక అద్భుతమైన కార్యక్రమం మా ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తోంది. దయచేసి ఇందులో ఎవరికి అనుమానాలు అవసరం లేదు. వివరాలు చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ రోజు వరకు మాకు నమోదైన కంప్లైంట్లు ఇంత భారీ ప్రోగ్రాం చేస్తుంటే గతంలో ఎప్పుడు జరగలేదు. ఈ స్థాయిలో లబ్ధిదారులు ఏ కార్యక్రమం కూడా జరగలేదు. ఈ రోజు వరకు మాకు వచ్చిన సంఖ్య కంప్లైంట్ల గురించి 521 నిన్న సాయంత్రం వరకు. అంటే ఏ విధంగా పారదర్శకంగా, నిజాయితీగా ఒక బలమైన కార్యక్రమం సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామో మీకు అర్థం కావాలి. మార్చి 31/2025 వరకు మీకు సమయం ఇచ్చినా కూడా 50 లక్షల మంది 3 వారాల్లోనే ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారంటే ఎంత సమర్థవంతంగా ఈ కార్యక్రమం తీసుకెళ్తున్నామో ప్రజల్లోకి మీ అందరం కూడా ప్రభుత్వం నుంచి ప్రజలకి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో కూడా సంతోషాన్ని నింపాలి. రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరానికి 3 సిలిండర్లు ఏదైతే వాగ్దానం చేశామో దానికి కట్టుబడి ఉండే విధంగా 4 నెలలకు ఒకసారి బుక్ చేసుకున్న 48 గంటల్లోనే మీకు డెలివరీ అవ్వగానే మీ ఖాతాల్లోకి నిధులు జమ అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మేము
ఒక అన్ని రాజకీయ పార్టీలు వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించాలని మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ డిమాండ్ చేశారు. ఈ నెల 24వ తేదీన రాజకీయ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఎంబీబీకే భవన్లో సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. లౌకిక ప్రజాస్వామ్యంలో బీజేపీ మతాల మధ్య రాజకీయ చిచ్చు పెట్టి వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నట్లు మండిపడ్డారు. సవరణ చట్టాన్ని అందరూ వ్యతిరేకించాలని అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుని అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో వ్యతిరేకించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి, సిపిఐ రాష్ట్ర సెక్రటరీ కె రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర సెక్రటరీ శ్రీనివాసరావు, పలువురు పార్టీలకు చెందిన నేతలతో పాటు మైనార్టీ సంఘాల నేతలు పాల్గొంటారని అన్నారు. సవరణ చట్టం ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తుందని చెప్పారు. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక పైన ఈ రోజున పత్రికా విలేకరుల సమావేశం, మీడియా సమావేశం మన ఎంబీవీకే భవన్లో జరుపుకోవటం అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మైనారిటీలకు వ్యతిరేకంగా ఇవాళ ముస్లింలు కావచ్చు, రేపు క్రైస్తవులు అవ్వచ్చు, మైనారిటీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సవరణ బిల్లుని తీసుకొచ్చినటువంటి పరిస్థితి అనేది ఉంది. దాన్ని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం పెట్టినప్పుడు, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం పెట్టినప్పుడు ఇండియా కూటమితో సహా అన్ని వామపక్ష పార్టీలన్నీ కూడా దీన్ని వ్యతిరేకించాయి. ఇది సరైనటువంటి ఆలోచన కాదు, ముస్లింల యొక్క సంక్షేమం, అభివృద్ధి, రక్షణకు సంబంధించినటువంటి కాదు, ఇది సరైనది కాదు. కాబట్టి దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు పంపాలని చెప్పేసి నిర్ణయించడం అనేది జరిగింది. ముఖ్యంగా వక్ఫ్ చట్టాన్ని ఉన్నదాన్ని నిర్వీర్యం చేసి దాన్ని మరింత బలహీనపరిచే పద్ధతుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అది పక్కాగా ముస్లింలకు వ్యతిరేకంగా తయారు చేసేటువంటి బిల్ అది. ఆ బిల్లుని వ్యతిరేకిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఆందోళన సాగుతూ ఉన్నాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఈ నెల 29 లోపు పార్లమెంట్లో పెట్టి దాన్ని ఆమోదింపు చేసుకోవాలని ఉత్సాహంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అది సాగటానికి వెళ్ళలేదు. ఇవాళ ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మైనారిటీలను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ఇవాళ వాళ్ళకే ఒక కాశ్మీర్లో 370 తీసుకొచ్చినటువంటి రద్దు చేసినటువంటి పరిస్థితి అనేది ఉంది. దాని ఫలితంగా మీకు అందరికీ తెలుసు, ఇటీవల జరిగిన కాశ్మీర్ ఎన్నికల్లో చెప్పుదెబ్బ జరిగింది. కాశ్మీర్ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం చిత్తుగా ఓడిపోయింది. అంటే ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకోకుండా చేసినటువంటి దానికి అదే గీటురాయి. కాబట్టి ఇది కూడా వక్ఫ్ సవరణ బిల్ అనేది పెట్టడం అనేది సరైనటువంటి ఆలోచన కాదు. మన భారతదేశ సమగ్రతకు, ఐక్యతకు విఘాతం కలిగించేటువంటి పరిస్థితి. ఇవాళ ముస్లింలు అయ్యారు, రేపు క్రైస్తవులు అవుతారు, వాళ్ళకు కూడా మైనారిటీలు అని చెప్పేసి చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మన భారతదేశం లౌకిక ప్రజాస్వామ్యం కలిగినటువంటి ఒక మహత్తరమైనటువంటి రాజ్యాంగాన్ని రచించుకున్నాం. ఆ రాజ్యాంగాన్ని అమలు జరిపే పద్ధతుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాల్సినటువంటి అవసరం. అమెండ్మెంట్ బిల్లు 2024 ఏదైతే తీసుకొచ్చిందో అది లోపభయిష్టమైనటువంటి బిల్లు. వాళ్ళు చెప్పడం అయితే సచార్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం ఈ బిల్లుని తీసుకొచ్చామంటున్నారు. అలాగే ముస్లిం స్థితిగతుల్ని మెరుగుపరచడం కోసం, తర్వాత వక్ఫ్ ఆస్తుల్ని అభివృద్ధి చేయడం కోసం ఈ బిల్లు తీసుకొచ్చామని చెప్తున్నారు. ఇది అబద్ధం. ఎందుకంటే ఈ బిల్లు 44 సవరణలు తీసుకొచ్చారు. అది ఏది కూడా రికమెండేషన్స్, సచార్ కమిటీ రికమెండేషన్స్ తగ్గట్టుగా ఒకటి లేదు. అలాగే ముస్లిమ్స్ స్థితిగతుల్ని మెరుగుపరిచేటువంటి సవరణ ఏదీ లేదు. అలాగే వక్ఫ్ని బలోపేతం చేసేటువంటి సవరణ అంతకంటే లేదు. ఎందుకు తీసుకొచ్చారంటే ఈ వక్ఫ్ ఆస్తుల్ని అన్యాక్రాంతం చేసి ఎవరైతే దీంట్లో ఎంక్రోచ్మెంట్స్ ఉన్నారో, ఎవరైతే
ఇప్పుడు దాకా వాళ్ళ ఆధీనంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాక్రాంతం చేయటం కోసమే ఈ చట్టం తీసుకొచ్చారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది దేశవ్యాప్తంగా కూడా ఆందోళన జరుగుతూ ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమోదించడానికి వీల్లేదని మేము లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక సంస్థ ద్వారా, ఇది ఒక సంస్థ, ఇది లౌకికత్వాన్ని అలాగే రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి మేము ఎన్ఆర్సీ మూవ్మెంట్ ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందా చెప్పినట్టు లక్ష్మణరావు గారు దాని చైర్మన్, లక్ష్మణరావు గారు కన్వీనర్ అయితే మా జల్లి విల్సన్ గారు చైర్మన్గా ఉన్నారు. లోకల్ కన్వీనర్గా నేనున్నాను. నా పేరు అబ్దుల్ మతీన్, అడ్వకేట్ అండి. మేము ఆదివారం 27వ తారీఖు సయీద్, నేను కాంగ్రెస్ పార్టీ స్టేట్ మైనారిటీ కోఆర్డినేటర్గా ఉన్నాను. మరి దేశంలో ముస్లిం వర్గాల మీద మరి బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దాడులు కొనసాగిస్తూనే ఉంది. పలు సందర్భాల్లో మరి ఎన్డీఏ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు ఈ మైనారిటీస్ మీద వ్యతిరేకంగా అనేక రకాల వ్యాఖ్యానాలు చేశారు. ఈ దేశంలో లౌకిక తత్వానికి, మత సామరస్యానికి విఘాతం కలిగించే రీతిలో మరి మోడీ సర్కారు పనిచేస్తూ ఉందనడానికి ఈరోజు వక్ఫ్ సవరణ చట్టానికి జరుగుతున్న సవరణలే తార్కాణం. మరి ఈ సవరణలను దేశవ్యాప్తంగా కూడా ముస్లిం వర్గాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి, ఖండిస్తూ ఉన్నాయి. సవరణలను నిలిపివేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాయి. దీనికి మద్దతుగా పార్లమెంటులో ఇండియా కూటమి పక్షాలన్నీ కూడా మద్దతునిచ్చినాయి, పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టినాయి. మరి ఇండియా కూటమి చేపట్టిన నిరసనల కారణంగానే ఏదైతే సవరణలు చేపట్టిందో ఆ సవరణల్ని మరి రివ్యూ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అప్పచెప్పడం జరిగింది. ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా అరకొరగానే దాని సమీక్ష జరిపి మళ్ళీ రేపు 29వ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టి అది పాస్ చేయించుకోవడానికి కుటిల ప్రయత్నాలు చేస్తూ ఉంది ఎన్డీఏ గవర్నమెంటు. దీని వ్యతిరేకంగా మరి ఎన్డీఏ బ్లాక్ పక్షాలతో సహా ఇండియా బ్లాక్ పక్షాలతో సహా ముస్లిం సంఘాలు అట్లాగే ముస్లిం ప్రజలందరూ కూడా రేపు 24వ తేదీన ఇక్కడే ఇదే హాల్లో కింద ఎంబీ హాల్లో పెద్ద నిరసన సభని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకి చాలా పెద్ద ఎత్తున మరి జిల్లాలనే కాకుండా వేరే జిల్లాల నుంచి కూడా ముస్లింలు సంఘాల నేతలు, ముస్లిం పెద్దలు అందరూ కూడా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కృష్ణలంక ప్రాంతంలో ఈనాటికి ఏ ప్రభుత్వాలు మద్యం వైన్ షాపులు పెట్టే ధైర్యం చేయలేదని, నేడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం జన నివాసాల ప్రాంతాల్లో వైన్ షాప్ ఏర్పాటుకి అనుమతులు ఇవ్వడం చాలా దారుణమని, ఈ అనుమతులను వెంటనే రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, సిపిఐ నేతలు శంకర్, కోటేశ్వరరావు తీవ్రస్థాయిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై మండిపడ్డారు. మద్యం షాపులు తరలించకపోతే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంక సత్యంగారి హోటల్ సెంటర్ పరిధిలో మద్యం షాపు పెట్టొద్దంటూ సిపిఎం చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మద్దతు తెలిపి నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు ఉద్యమ నేతలు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతంలో ఏ ప్రభుత్వాలు ఇప్పటికీ వైన్ షాపులకు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతా ఉన్నది, మద్యం వలన ప్రజల ఆరోగ్యం క్షీణిస్తుంది అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రోజున జనావాసాలు అనేటటువంటిది, లేకపోతే విద్యాలయాలు, దేవాలయాలు అనేటటువంటి ఆంక్షలు చూడకుండా ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు పెట్టే దానికోసం పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజల నుంచి ఎటువంటి అభ్యంతరాలు వస్తే ఖచ్చితంగా వాటిని తరలిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి కృష్ణలంక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ లెగసీ వైన్ షాప్ని జనావాసాల మధ్య జనాలకి ఇబ్బందిగా ఉండేటటువంటి ఈ ప్రాంతంలో నుంచి తక్షణమే తరలించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కనుక దీన్ని తరలించకపోతే వామపక్ష పార్టీలు అలాగే అందరినీ ప్రజలందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఈ వైన్ షాప్ చేపడతామని ఆ వైపుగా ఎక్సైజ్ శాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి 100 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఒక పెద్ద రాజకీయ కేంద్రం. ఇది ఒక డివిజనల్ సమస్య కాదు. కృష్ణలంక ప్రాంతం, చలసాని వెంకటరత్నం లాంటి మహానాయకులు ఇక్కడ భౌతికంగా దూరమైనటువంటి ప్రదేశం, హత్యగావించబడినటువంటి ప్రదేశం. 100 సంవత్సరాల నుంచి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అనేక పోరాట కేంద్రం. ఇది రాజకీయ కేంద్రం, ఇది జనావాసాల కేంద్రం.
జనావాసాలకు దూరంగా మద్యం షాపులు పెట్టకూడదని చెప్పేసి నిబంధన ఉన్నది. ఇవాళ పెద్ద కేంద్రంలో మద్యం పెడితే పోలీస్ కమిషనర్ స్పందించడు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ స్పందించదు, లోకల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ స్పందించడు. నిన్న ఎస్హెచ్ఓతో నేను మాట్లాడి ఎక్సైజ్ వాళ్ళు అని చెప్పేసి ఫోన్ చేసి, ఇది ఎక్సైజ్ వాళ్ళు సార్, వాళ్ళకి లైసెన్స్ ఉందంటున్నాడు. లైసెన్స్ ఉన్నా మీ అభ్యంతరాలు తెలియజేయాలా పోలీస్ డిపార్ట్మెంట్గా. ఇది పూర్తి ఇక్కడ ట్రాఫిక్ కంపల్సరీగా కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ట్రాఫిక్ కానిస్టేబుల్ లేదే ట్రాఫిక్ కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. పర్మిట్ రూములు లోపల 2 రూమ్స్ పర్మిట్ ఇవ్వడం జరిగింది, దీని వెంబడి వెనకమాల లోపల. కాబట్టి అలాగే ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ అసలు స్తంభించిపోయింది. కలెక్టరేట్ కూడా ఆవిడ ఎన్నిసార్లు ఫోన్ చేసినా, పిఏతో ఫోన్ చేసినా, మెసేజ్లు పెట్టినా కూడా కొత్త కలెక్టర్ వచ్చే వరకు ఈ కర్మ తప్పదేమో అని చెప్పేసి అనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏమి శ్రీనిధి మీనా షీఈ్ అన్ఫిట్ టు జాయింట్ కలెక్టర్, షీఈ్ అన్ఫిట్ టు కలెక్టర్. అందువల్ల మెసేజ్ ఫార్వర్డ్ చేసి వాట్సాప్లో ఇలా పరిస్థితి ఉన్నది కృష్ణలంకలు అని చెప్పి చెప్పడం జరిగింది. అందువల్ల మేము ఈ సందర్భంగా కోరేటువంటిది సిపిఐగా ఇక్కడ వామపక్ష ఉద్యమాలదే కీలకమైన పాత్ర. గతంలో వెంకటేశ్వర వైన్స్ అని ఉండేది ఫైర్ స్టేషన్ ఎదురుగుండా, దానిని మూయించేంత వరకు కూడా సిపిఐగా ఆనాడు పోరాటం చేసి విజయం సాధించడం జరిగింది. కృష్ణలంకలో, రాజరాజశ్రీపేటలో ఎక్కడ కూడా మేము కార్పొరేటర్లుగా ఉన్న చోట, ప్రజాప్రతినిధులుగా పనిచేసిన చోట ఈనాటి వరకు కూడా వైన్ షాప్ అనేటువంటిది లేదు. గతంలో ఎంతోమంది వైన్ షాపులు పెట్టాలని ప్రయత్నం చేసినా, బార్ అండ్ రెస్టారెంట్లు పెట్టాలని ప్రయత్నం చేసినా దాన్ని తిప్పికొట్టాం, పెట్టనివ్వలేదు. ఈరోజు కూడా అకస్మాత్తుగా ఎవరికి తెలియకుండా ఏదో ఒక ఉక్రెయిన్ రష్యన్ వార్లాగా తీసుకువచ్చి వైన్ షాపును తెరవడం, దీనికి కొంతమంది ఎవరు మద్దతు ఉన్నా, ఎంతమంది పెద్దల మద్దతు ఉన్నా కూడా సిపిఐగా సహించేటువంటి సమస్య లేదు. ఇక్కడ బార్ షాప్ పెట్టనేమో. ఆ వైపుగా సోమవారం నుంచి కూడా సిపిఐ సిపిఎం జాయింట్గా ఐక్య కార్యాచరణ ఉద్యమం కొనసాగుద్దని చెప్పి తెలియజేస్తూ ఈ లెగసీ వైన్స్ని రద్దు చేయాలి. శ్రీ సాయి హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ని ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. బందర్ రోడ్లోని బాపు మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పోను అన్ని రకాల ప్రజలు ఆదరిస్తున్నారు. మంగళగిరి కాటన్, చీరాల సారీస్, ధర్మవరం, వెంకటగిరి, గద్వాల్, కంచి, కాశ్మీర్ సిల్క్, ఉప్పాడ సారీస్ తో పాటు రకరకాల హ్యాండ్లూమ్స్ ఇక్కడ లభిస్తాయని నిర్వాహకులు తెలియజేశారు. మంచి డిస్కౌంట్ ధరలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, ఒకసారి ఎక్స్పోని సందర్శించి మంచి అనుభూతి పొందాలని ఈ సందర్భంగా కోరటం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ చేనేత కళాకారుల్ని అందరూ ప్రోత్సహించాలని కోరారు. అన్ని సీజన్లో చేనేత వస్త్రాలు ధరించవచ్చని చెప్పారు. 500 రూపాయల నుంచి చీరలు తమ వద్ద అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఇది విజయవాడలో బాపు మ్యూజియం దగ్గర శ్రీ చేనేత హస్తకళ అని చెప్పి ఎగ్జిబిషన్ పెట్టారండి. ఇక్కడ పట్టు శారీస్ ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి. ఇక్కడ హైదరాబాద్ పెరల్స్, రూబీస్, ఎమరాల్డ్స్ అన్నీ ఒరిజినల్ దొరుకుతాయండి. ఇవన్నీ గోల్డ్లో యూజ్ చేసుకోవచ్చు. ఒరిజినల్ శాండ్ స్టోన్ ఉంది, పగడం ఉంది, ఆల్ జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయి. 1 గ్రామ్ ఐటమ్ అన్ని, కోయంబత్తూర్ లాకెట్స్, కలకత్తా ఐటమ్స్ మొత్తం దొరుకుతాయి. మీకు ఏమైనా మేకింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. మీరు ఆన్లైన్ డిజైన్స్ చూపించినా, లేదు మీ ఓన్ డిజైన్స్ ఏమైనా చెప్పినా మేకింగ్ చేస్తాము. మీకు ప్రైస్ కూడా షోరూమ్స్ ప్రైస్ కన్నా హోల్సేల్గా ఇక్కడ తక్కువ దొరుకుతాయి. స్పెషల్ ఆఫర్ వచ్చేసి 10 డేస్లో ఐటమ్ మీద 15% ఆఫర్ ఉందండి. అండి మేము విజయవాడ శ్రీ సాయి ఎగ్జిబిషన్ అని మన విజయవాడ బాపు మ్యూజియంలో స్టార్ట్ చేశారు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 1 వరకు. ఇక్కడ అనేక రకమైన హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ప్రోడక్ట్స్ తయారీదారులు అమ్మబడుతున్నాయి. మీ బయట కంటే కూడా మార్కెట్ ధరల కంటే ఇక్కడ డైరెక్ట్ తయారీదారుల వల్ల మీకు లోయెస్ట్గా తక్కువగా ధరలకే దొరుకుతున్నాయి. ప్రతి ప్రోడక్ట్ కూడా ఇక్కడ వచ్చేసేసి మీకు హ్యాండ్లూమ్లో ఉప్పాడ పట్టు చీరలు వస్తాయి, తర్వాత మాధవరం చీరలు వస్తున్నాయి, ధర్మవరం చీరలు వస్తున్నాయి, మంగళగిరి పట్టు వస్తుంది. అలాగే మీకు నగరి నుంచి వచ్చే అనేక హ్యాండ్ ప్రింట్లు కానివ్వండి, కలంకారీ, పెన్ కలంకారీ ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి. అలాగే హ్యాండీక్రాఫ్ట్లో వచ్చి మీకు సారంగపూర్ యూపీ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ దొరుకుతాయి, కొండపల్లి బొమ్మలు దొరుకుతాయి, లక్నో చికెన్ వర్కులు దొరుకుతాయి. ఇలా అనేక రకమైన జ్యువెలరీ ప్రోడక్ట్స్తో సహా మీకు ఇక్కడ దొరుకుతున్నాయండి. ఇది ఇక తక్కువ రోజులు మాత్రమే ఉంది, డిసెంబర్ 1 వరకే ఉంటుంది. మీరు ఈ యొక్క ప్రదర్శన ఒకసారి సందర్శించి సద్వినియోగం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ శ్రీ సాయి చేనేత ఎక్స్పో పెట్టారు ఇక్కడ బాపు మ్యూజియం బందర్ రోడ్డు. మ్యూజియంలో మీకు చేనేతకు సంబంధించిన మంగళగిరి, చీరాల, వెంకటగిరి అలా ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇంకా మీరు వేరే వేరే ఐటమ్ కూడా బాగల్పూరు, నారాయణపేట, వెంకటగిరి శారీస్ అన్ని సరసమైన ధరలకు దొరుకుతాయి. ఇది నవంబర్ 1 నుంచి డిసెంబర్ 1 వరకే ఉంది. ఈ 10 డేస్ మీరు విజయవాడ నగర ప్రజలు వినియోగం చేసుకోవాలను. ఈ 10 డేస్లో కూడా కొంచెం కొన్ని షాపుల్లో స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వబడును.
అలాగే మన మంగళగిరి కౌంటర్లో కూడా కొంచెం స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వబడును. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్ని పథకాలు అమలు చేయాలని ఎదురు చూశామని, కానీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఖజానాలో చిల్లిగవ్వ లేకుండా చేశారని మత్స్యశాఖల మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మత్స్యకారుల వేట నిషేధ భృతిని 20,000 రూపాయలకి పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు, ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఏపీ ఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ సముద్రంలో వేటకు వెళ్లి చనిపోయిన మత్స్యకారులకి 5 లక్షల రూపాయల చొప్పున అందించాల్సిన బకాయిలు 3.5 కోట్ల రూపాయలని కూటమి ప్రభుత్వం వచ్చాక విడుదల చేసిందని తెలిపారు. ఈరోజు నవంబర్ 21 వరల్డ్ ఫిషరీస్ డే, ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాలు, మత్స్య వృత్తిపై ఆధారపడినటువంటి వర్గాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఈరోజు నవంబర్ 21 ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని ఈరోజు అధికారికంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి అగ్రికల్చర్ మినిస్టర్, అలాగే ఫిషరీస్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు, ఇంకా ముఖ్య అతిథులు అందరూ కూడా వచ్చి ఈరోజు మత్స్యకార వృత్తికి సంబంధించినటువంటి విషయాలపైన చర్చించడం జరిగింది. ఎందుకంటే 1997లో మొట్టమొదటిసారిగా దాదాపు 10 దేశాలు సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 21ని ప్రపంచ మత్స్యకార దినంగా చేసుకోవాలని, ఆ రోజు ఎందుకంటే ఇది అనాథగా వస్తున్నటువంటి వృత్తి, ఈ వృత్తి పైన భవిష్యత్ తరాలకు అందించడానికి నిరంతరం దీని మీద ఒక అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది, చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజున ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 3 సార్లు, ఇది 4వసారి, ప్రతిసారి కూడా అనేక స్కీమ్స్ని, ఆయిల్ సబ్సిడీ కానీ, 50 ఏళ్ళకి పెన్షన్ కానీ, బ్యాన్ పీరియడ్ డబ్బులు కానీ, బోట్లకి వలలకి సబ్సిడీ మీద రుణాలు కానీ, అదేవిధంగా మరి ఆ రోజున ఆదరణ స్కీమ్ ద్వారా కూడా పెద్ద ఎత్తున అందించడం జరిగేది. కానీ లాస్ట్ 5 years చాలా నిర్లక్ష్యం కాబడింది. తిరిగి మళ్ళీ ఈ పరిశ్రమ, ఎందుకంటే అత్యంత విదేశీ మార్గద్రవ్యాన్ని తీసుకొచ్చే ఏకైక వృత్తి మత్స్యకార వృత్తి. ఇవాళ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. మరి ఆక్వా రంగంలో కానీ, మత్స్య రంగంలో కానీ మరింత ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్కీమ్స్ కానీ, ఎంపెడాన్ కానీ, అలాగే ఎన్ఎఫ్డిబి, ఇలాంటి స్కీమ్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాల్సింది షేర్ కూడా ఇచ్చి రాబోయే కాలంలో మరింత, ఎందుకంటే తీర ప్రాంతం ఎక్కువ ఉంది, 970 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, వాటర్ ఏరియా కూడా ఎక్కువ ఉంది, వాటర్ స్ప్రెడ్ ఏరియా ఎక్కువ ఉంది, రివర్స్ ఉన్నాయి, అటు కృష్ణ, గోదావరి, పెన్నా, ఈ నదులన్నీ కూడా మరి ఉన్నటువంటి సందర్భంలో రాబోయే ఇన్లాండ్ వాటర్ కూడా మనకి ఎక్కువ ఉంది. కాబట్టి ఇన్లాండ్ ఫిషింగ్ కూడా పెద్ద ఎత్తున చేసుకోవాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇదే కాదు, వాల్యూ ఎడిషన్ భవిష్యత్తులో, ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో ఇంకా వాల్యూ ఎడిషన్ కూడా చేసి ఎక్కువ మందికి ఉపాధి వచ్చే అవకాశాలను కూడా అనునిత్యం మీకు అండగా ఉన్నాం. రాజకీయాల్లో సముచిత స్థానం ఇచ్చాం, ఆర్థికంగా సముచిత స్థానం ఇచ్చాం. ఎంతవరకు మీకు ఆర్థిక అభివృద్ధి కలగాలో అన్ని ప్రయత్నాలు కూడా చేసిన విషయం నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. దురదృష్టవశాత్తు ఎవరైనా ఒక ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు కొనసాగించాలి. ఒకవేళ ఇంకా శక్తి సామర్థ్యాలుంటే ఇంకా మంచి పథకాలు పెట్టి ప్రోత్సహించాలి. కానీ 2019లో వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ వర్గాన్ని పూర్తిగా నట్టేటిలో ముంచిన విషయాన్ని బాధతో, ఆవేదనతో తెలియజేస్తున్నాను. ఎవరికి రాని ఆలోచనలు ఆనాటి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వచ్చాయి. ఏం స్వతంత్రం ఇప్పుడు పుట్టిందా? ఈ రాష్ట్రం ఇప్పుడు ఏర్పడిందా? స్వాతంత్రం వచ్చిన నుంచి ఏవైతే చెరువులు ఉన్నాయో, ఏవైతే కాలువలు ఉన్నాయో, ఏవైతే రిజర్వాయర్స్ ఉన్నాయో,
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశ ప్రజలందరి చూపు రాష్ట్రంపైనే ఉందని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గంజాయి, ఎర్రచందనం ఉన్న పరిశ్రమల్ని బయటకు పంపివేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం చెప్పారు. ఇప్పుడు సౌర విద్యుత్ ఒప్పందంతో 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకుని అమెరికా దర్యాప్తు సంస్థ FBI చేతికి చిక్కాడని ఆయన అన్నారు. నగరంలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకోకముందే కేంద్రం ఒప్పందం చేసుకోవద్దని స్పష్టం చేసిందని, ఆయన కక్కుర్తిపడి ఒప్పందం చేసుకున్నారని అన్నారు. ఇప్పటివరకు దేశంలో ఉన్న కోర్టులు తిరుగుతూ తన స్థాయిని అమెరికా దర్యాప్తు సంస్థ FB చుట్టూ తిరిగే పరిస్థితికి వచ్చిందని చెప్పారు. దేశ ప్రజలతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైతే కాస్త పొలిటికల్ లేదా బిజినెస్ పీపుల్ ఉన్నారో ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు రాజకీయం చేస్తే రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయిని ఎక్స్పోర్ట్ చేసి ఒక గంజాయి హబ్గా తయారు చేశారు. ఆ తర్వాత శాండ్ ద్వారా నదులన్నింటినీ కూడా దోచుకోవడం జరిగింది. అదేవిధంగా ఇండస్ట్రీస్ ఏమైనా వస్తూ ఉంటే ఆ ఇండస్ట్రీస్ని బయటికి పంపించేదాకా నిద్రపోలా. వాళ్ళ దగ్గర GST వాళ్ళని పంపించటం, లేదా ఫారెస్ట్ వాళ్ళని పంపించటం, లేదా మీ దాంట్లో వేరే ల్యాండ్ ఉందని చెప్పి ఆ విధంగా వాళ్ళని చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ సోలార్ ఏదైతే ఉందో ఇవాళ ఈ సెక్కికి అగ్రిమెంట్ ద్వారా ఆదాని ద్వారా వాళ్ళు వచ్చినటువంటి న్యూస్ పేపర్ చూస్తా నిన్నంతా కూడా సోషల్ మీడియా చూస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా పేరు చెప్పకపోయినా ఒక ముఖ్య అధికారి ఆ రాష్ట్రానికి, అంటే ఆయనే నంబర్ 1 ఉన్నాడు కాబట్టి 1750 కోట్ల రూపాయలు అకౌంట్కి డబ్బులు ఇచ్చినని చెప్పిన తర్వాత మీరు ఒకసారి కనుక ఆలోచిస్తే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఉంటారు చూడండి. 5 or 6 పెట్టి ఉంటాడు మొత్తం మీద, ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఉండలా. కానీ ఈ 5 నెలల్లో దరిదాపుగా రోజు ప్రెస్ మీట్ పెడుతున్నాడు ఆయన, అసెంబ్లీకి వెళ్లకుండా. ఎందుకంటే అసెంబ్లీకి వెళ్తే ఈయన చేసిన అప్పులు, దొంగతనాలు, మాఫియా అక్కడ అడుగుతారు, లైవ్ టెలికాస్ట్ వస్తుంది, దానికి సమాధానం చెప్పాలని భయపడే అసెంబ్లీకి వెళ్ళట్లా. ఈరోజు నేను అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు దీని మీద పెట్టండి. ఏదైతే పవర్ అగ్రిమెంట్ చేశారో ఆ రోజు మేమందరం కూడా గొడవ చేసాం 2022లో. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది మీరు అది అగ్రిమెంట్లు చేసుకోవద్దు అని జగన్మోహన్ రెడ్డికి. అయినా కూడా ఇతను డబ్బుల కోసం కకృతి పడి ఇవాళ అగ్రిమెంట్ చేసుకొని కిక్ బ్యాక్స్ రూపంలో డబ్బులు తీసుకున్నారని చెప్పి ఇవాళ అమెరికాలో ఉన్నాడు FBI వాళ్ళు, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చక్కగా ఒక న్యూస్ పంపించారు. ఇవాళ ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి మొన్నటిదాకా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సీఎంగా లేకుండానే అవినీతి పనులు చేసి 1,00,000 కోట్లు సంపాదించారని చెప్పి ఆయన మీద కేసులు ఉన్నాయి. వాళ్ళ రోజు ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన పని ఉంది, అయినా కోర్టుకు వెళ్లకుండా టైంపాస్ చేస్తున్నారు. అది ఒక సబ్జెక్టు. ఇవాళ ఇక జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి మరలా ఇక అమెరికా వెళ్ళాలి కేసుల కోసం. ఇక్కడ ఇండియా దాటిపోయి ఇక ప్రపంచ దేశాల స్థాయికి వెళ్ళిపోయింది మన పరపతి. సో ఈ యొక్క అవినీతి ఏదైతే ఉందో దీన్ని ప్రజలకి ప్రెస్ ముందుకు వచ్చి చెప్పాల్సినటువంటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్పర్సన్ తేజస్వి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తేజస్విని అభినందించారు. నగరంలోని వరం పార్కులోని హరిత హోటల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తేజస్వితో చైర్పర్సన్ గా మంత్రి కందుల దుర్గేష్ తేజస్వితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడారు. ఐటీ రంగంలో నిష్ణాతురాలైన తేజస్వి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక మరియు సంస్కృతి సమితి చైర్పర్సన్ గా సృజనాత్మకతను వెలికి తీసి తన పదవికి సంపూర్ణ న్యాయం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జానపద కళల్ని బ్రతికించేందుకు తేజస్వి, గుమ్మడి గోపాలకృష్ణలు సమ్మిళితంగా కలిసి పనిచేసి రాష్ట్రానికి సాంస్కృతిక పునర్వైభవం తెచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. చరిత్ర ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళా సాంస్కృతిక వైభవం గడిచిన 5 సంవత్సరాల కాలంలో కుంటుపడిపోయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ రాష్ట్రంలో జాతీయ స్థాయిలో పేరెన్నికైనటువంటి కళాకారులు, మనకు మాత్రమే సొంతమైనటువంటి పద్యనాటకాన్ని అద్భుతంగా ఆలపించగలిగేటువంటి నటనాగ్రేశ్వరులు, కవులు, కళాకారులు ఎంతో మంది పుట్టినటువంటి ఈ ఆంధ్రదేశంలో ఇప్పుడు మళ్ళీ సాంస్కృతిక పునరుజ్జీవం చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ శాఖకి చాలా అద్భుతమైనటువంటి ప్రగతి ఉంటుందనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. అది నిలబెట్టడానికి ఇవాళ వారు ఐటీ రంగంలో చాలా నిష్ణాతులైనప్పటికీ కూడా ఏ రంగంలో ఉన్నా కూడా నాయకత్వ లక్షణాలు అనేటువంటి ప్రధానం. ఐటీ రంగంలో నాయకత్వ లక్షణాలను ప్రదర్శించి పార్టీ కష్టకాలంలో నిలబడి అందరినీ సమీకరించి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి విజయం సాధించడానికి కీలక పాత్ర పోషించినటువంటి తేజస్విని గారు ఇవాళ ఈ సాంస్కృతిక శాఖలో ముఖ్యంగా సృజనాత్మకత మరియు సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ గా ఎంపిక కావడం అనేది నిజంగా అందరికీ కూడా ఉపయోగపడేటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఆమె నేతృత్వంలో ఖచ్చితంగా ఈ క్రియేటివిటీ అనేటువంటిది ఐటీ రంగానికి అదేవిధంగా దీనికి కూడా పోలిక ఉంది. అక్కడ క్రియేటివిటీ కావాలి, ఇక్కడ క్రియేటివిటీ కావాలి. ఆ రెండింటినీ సమపాలనలో రంగరించి రాబోయే రోజుల్లో తాను తీసుకున్నటువంటి పదవికి సంపూర్ణంగా న్యాయం చేయగలుగుతారని, అదేవిధంగా రాష్ట్రంలో కనుగొనగైపోతున్నటువంటి జానపద కళారూపాలు ఏవైతే ఉన్నాయో ఆ జానపద కళారూపాలని తిరిగి మనం బతికించడానికి మనందరం కలిసి కృషి చేద్దామనేటువంటి మాటని, నాకు లభించినటువంటి అదృష్టం మరొకటి ఏంటంటే ఈ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి 2-3 విభాగాల్లో ఓ పక్కన తేజస్విని గారు, మరో పక్కన గుమ్మడి గోపాలకృష్ణ గారు ఉండటం అనేది నిజంగా అద్భుతమైనటువంటి అంశం. వీరిద్దరితో కలిసి అదేవిధంగా పర్యాటక చైర్మన్ గా వచ్చినటువంటి బాలాజీ గారు అందరినీ కలుపుకొని ఈ మంత్రిత్వ శాఖని ముందుకు తీసుకెళ్ళడానికి నిరంతరం కృషి చేస్తామని, అందులో తేజస్విని గారు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారనేటువంటి మాటని మనస్ఫూర్తిగా నమ్ముతూ వారికి శుభాభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా మనందరం కలిసి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడి. సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్గా శ్రీమతి కొడపాటి తేజస్విని నియమించటం చాలా సంతోషం అనిపించింది. ఐటీ రంగంలో ఉన్నప్పటికీ వారికున్న ఎబిలిటీస్ని చూసి మరి ముఖ్యమంత్రి వర్యులు ఈ శాఖకి తీసుకోవటం తప్పకుండా దుర్గేష్ గారు నిర్వహించే టూరిజం కల్చర్ కింద వస్తుంది కాబట్టి ఆయన నేతృత్వంలో కొడపాటి తేజస్వి అద్భుతంగా రాణిస్తుంది. కల్చర్ అంటే అర్థం మర్చిపోయిన ఈ మధ్యకాలంలో కల్చర్కి, తెలుగు కల్చర్కి, మన పాశ్చాత్య కల్చర్కి అన్నిటికీ కూడా డెఫినెట్గా గతానికి ఇప్పటికీ వారధిగా ప్రజలందరికీ, విద్యార్థులందరికీ కూడా మన కల్చర్ తెలిసే విధంగా ఈ కల్చర్ కమిషన్ అనేది తేజస్వి డైరెక్షన్లో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యువత మొత్తానికి దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నానండి. ఈరోజు ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చరల్ కమిషన్ చైర్పర్సన్గా నన్ను నియమించడం అన్నది ఒక చిన్న విషయం కాదండి. ఇది చాలా అరుదైన గౌరవం. ఒక ప్రొఫెషనల్గా ఉంటూ పాలిటిక్స్లోకి స్వాగతించి ఈరోజు మాకు కూడా ఒక అవకాశాన్ని అందించడం అనేది ఇప్పటివరకు నాకు తెలిసి రాజకీయ చరిత్రలో ప్రతి ఒక్క రాజకీయ నాయకులు యువత రాజకీయాల్లోకి రావాలి, ప్రొఫెషనల్స్ రాజకీయాల్లోకి రావాలని చెప్తూ ఉంటారే కానీ నిజంగా ఆ రాజకీయ అవకాశం కల్పించి ఈరోజు గవర్నమెంట్లో ఒక పొజిషన్ కూడా ఇవ్వడం అన్నది చిన్న విషయం కాదు. ఇది ప్రతి ఒక్కళ్ళకు కూడా ఒక హోప్నిస్తుంది. యువత రాజకీయాల్లోకి వస్తే మిమ్మల్ని తర్వాత పట్టించుకోరు, మిమ్మల్ని కేవలం వాడుకొని వదిలేస్తారు, తెలుగుదేశంలో పదవులు రావడం అంత ఈజీ కాదు అన్న ప్రతి ఒక్కళ్ళకి నాకు ఈరోజు దొరికిన ఈ అవకాశమే ఒక ఉదాహరణ అండి. కష్టపడ్డ ప్రతి ఒక్కళ్ళని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గుర్తిస్తారు. తెలుగుదేశం పార్టీ ఒక సముచిత స్థానం కల్పిస్తుంది అన్నదానికి నేను ఒక నిదర్శనం. కాబట్టి ఇది మా ప్రొఫెషనల్స్ వింగ్ అని పెట్టి ఈరోజు ఎంతోమంది ప్రొఫెషనల్స్ని పాలిటిక్స్లోకి రావడానికి ఒక అవకాశం కల్పిస్తూ ఈరోజు నాతో పాటు కొన్ని వేల మంది, ఎంతోమంది కష్టపడి చంద్రబాబు నాయుడు గారి గెలుపు కోసం, అదేవిధంగా ఈరోజు వాళ్ళు కూడా పాలిటిక్స్లో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా వచ్చి ఏదో ఒక సేవ చేయడం కోసం చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ జర్నీలో పార్టైన ప్రతి ఒక్కరికి, భూమి ఫౌండేషన్ సభ్యులకి, అలాగే పేరు పేరున సహకరించిన ప్రతి ఒక్కరికి, ఈరోజు ఎమ్మెల్యేస్ అందరూ అసెంబ్లీకి వెళ్ళాల్సినప్పటికీ కూడా నా కోసం అందరూ ఇక్కడికి వచ్చి వారి టైంని స్పెండ్ చేసి మన డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ గారైనా కానివ్వండి, కందుల దుర్గేష్ గారైనా కానివ్వండి, వారందరూ ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది. కూటమి ప్రభుత్వం అనగానే వాళ్ళు బయటికి బాగానే ఉంటారు, లోపల ఎన్నో ఉంటాయి అని
చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. దుర్గేష్ గారితో నాకు పనిచేసే ఒక అవకాశం వచ్చింది ఆయన మినిస్ట్రీలో. కూటమి ప్రభుత్వం కలిస్తే ఎంత అద్భుతంగా పనిచేయగలదు, రాష్ట్రం కోసం బాగుపడాలి అనే ఆశయం ఉన్న వ్యక్తులు కలిస్తే ఎలాగ అభివృద్ధి చేయగలుగుతారు అనడానికి కూటమి ప్రభుత్వం ఒక నిదర్శనం. అటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈరోజు రాష్ట్రం కోసం ఎంతో తపన పడుతున్నారు. మోదీ గారి ఆశయాలను మన రాష్ట్రంలో కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. వారి అడుగుజాడలతో, వారి ఇన్స్పిరేషన్తో కందుల దుర్గేష్ గారితో పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా కల్చర్ని ప్రమోట్ చేస్తూ, అమరావతి అనేది ఒక కల్చర్ బేస్డ్ క్యాపిటల్. ఇప్పటివరకు కల్చర్ అండ్ క్రియేటివిటీ లాస్ట్ 5 yearsలో ఎంతో క్షీణించింది. ఇటువంటి దాన్ని పైకి తీసుకురావడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్. నగరంలోని సిద్ధార్థ హోటల్లో మేనేజ్మెంట్ కళాశాలలో ఏర్పాటు చేసిన గులాబీల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ గులాబీ ప్రదర్శన అందరినీ ఆహుతుల్ని చేస్తుంది. పూల సోయగాలు, ఉద్యాన సొబగులతో చూపరుల్ని కట్టేసింది. ఈ నెల 25 వరకు కొనసాగే ప్రదర్శనను మాజీ జెడ్పీ చైర్మన్ గద్దె అనురాధ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇళ్లలో ఎంతో ఇష్టంగా పెంచుకునే మొక్కలు ఇక్కడ ప్రదర్శనలో ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని చెప్పారు. నగర ప్రజలందరికీ ఆహ్లాదాన్ని అందిస్తుందని ఆమె తెలిపారు. మరి ఇప్పుడే మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ నగర ప్రజలందరికీ కూడా ఇది ఒక మంచి రిఫ్రెష్మెంట్. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఇది ఒక రాష్ట్ర ఫల ప్రదర్శనగా మనం 2016వ సంవత్సరం నుంచే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా 2017లో రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతి, ఆనాటి రాష్ట్రపతి భార్య సవితా కోవింద్ గారు కూడా దీని ఇక్కడికి రావటం ఇంత అద్భుతంగా, మరి విజయవాడ ప్రాంతంలో ఇంత చక్కటి ఊహించలేదు మేము ఎగ్జిబిషన్ అని చెప్పి ఆ రోజున వారు మాట్లాడటం జరిగింది. ఆ రకంగా వేల మంది ఒక సంవత్సరంలో 30,000, 40,000, 50,000 ఈ రకంగా ఇది 7వ, 8వ ప్రదర్శన మరి ఈరోజు జరుపుతూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఒక టీముగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం అనేది చాలా అభినందనీయం. మరి ఇది దాదాపుగా ఇవాళ ప్రతి ఒక్క మహిళ కూడా, ప్రతి ఒక్క గృహిణి కూడా తన ఇంటిని అద్భుతంగా అమర్చుకోవటమే కాకుండా సమాజానికి ఏ రకంగా ఈ మొక్కల ద్వారా సేవ చేయటం అనేది మనం రాష్ట్రంలో ఆదానీతో చేసుకున్న ఒప్పందాలని రద్దు చేయాలని ఆమ్ ఆద్మీ జోన్ సి కోఆర్డినేటర్ నేతి ఉమామేశ్వరరావు డిమాండ్ చేశారు. సెకీతో సౌర విద్యుత్ ఒప్పందాల విషయంలో అవినీతి పేరుకుపోయిందని చెప్పారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదాని వెనుక ఉన్న అదృశ్య శక్తులందరినీ జైల్లో వేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. వ్యవసాయ సంఘం నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ గౌతమ్ ఆదాని అనే అతన్ని పెంచి పోషించి ఇంతటి వాణ్ణి చేసింది మోడీయేనని తెలిపారు. గతంలో హర్షద్ మెహతా ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో అదే రీతిలో గౌతమ్ ఆదాని కూడా స్టాక్ మార్కెట్లపై తన వ్యాపారాల ప్రభావం చూపారని చెప్పారు. ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం అమెరికాలో గౌతమ్ అదాని మీద పెట్టిన కేసు తాలూకా అంశం మీద మాట్లాడటానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ అదానీ గురించి మనం మాట్లాడుకోవాలంటే హిండన్బర్గ్ రిపోర్ట్ మీద క్షుణ్ణమైన అవగాహన ఉంటే అదానీ తాలూకా ఈ లీలలన్నీ కూడా మనకి అర్థమవుతాయని చెప్పదలుచుకున్నా. ఎప్పుడైతే హిండన్బర్గ్ రిపోర్ట్ వచ్చిందో ఆ రోజు మొదటగా ప్రెస్ మీట్ ఇక్కడే పెట్టి మాట్లాడాం. ఆల్మోస్ట్ హిండన్బర్గ్ రిపోర్ట్ చెప్పిన దాని ప్రకారం 5,000కు పైగా మనీ ఇన్ మనీ అవుట్ అంటే హవాలా ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా విత్ డేటాతో ఇచ్చిన పరిస్థితి. ఆ రోజు మారిషస్ నుంచి కంపెనీలు పెట్టి డొల్ల కంపెనీలు దాని ద్వారా స్టాక్ మార్కెట్కి మనీని మూవ్ చేస్తూ స్టాక్ మ్యానిపులేషన్ చేస్తున్నాడు హర్షద్ మెహతా లాగా. అది కూడా సెబీ కూడా ఇన్వాల్వ్ అయిందని ఆ రోజు హిండన్బర్గ్ రిపోర్ట్ ఇవ్వడం, దాని మీద మన ఏజెన్సీలన్నీ కూడా చర్యలు తీసుకుంటాయనుకున్నాం. మన ఏజెన్సీలు ఏవి కూడా చర్యలు తీసుకునే పరిస్థితులు మనం దరిదాపులు కూడా కనపడింది మనం చూసిన. గత 3-4 సంవత్సరాల నుంచి చూస్తే మనకు అర్థం అవుతా ఉంది. ఇక్కడ ఈరోజు ఈ కేసు తాలూకా మనం చూసుకుంటే ఇక్కడ అదాని ఎక్కడైతే మనం చూసుకుంటే 10 లేదా 100 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానతో కొట్టుకుపోయినట్లు ఎన్ని అరాచకాలు చేసిన అదాని చెప్పాలంటే 1800-2000 మంది జర్నలిస్టులను చంపిన పరిస్థితి, దీని మీద మాట్లాడిన నేషనల్ మ్యాగజైన్స్ మీద కేసులు పెట్టిన పరిస్థితి, దీని మీద మాట్లాడిన వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. అలాంటి అదాని యుఎస్ చట్టం ద్వారా దొరికిపోయిన పరిస్థితి ఈ కేసులో మనం చూస్తే కనపడతా ఉంది. యుఎస్లో
ఫారిన్ కరప్షన్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా ఆ దేశ పారిశ్రామికవేత్తలు ఎవరైనా విదేశాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆయా దేశాల్లో ఆ పెట్టుబడులు లెజిటిమేట్గా పెడుతున్నాం అనేది సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టాలి, ఇక్కడున్న వాళ్ళతో పెట్టించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ పరంపరలోనే ఇక్కడ ఏదైతే ఎనర్జీ సంబంధించిన పవర్ సంబంధించిన కాంట్రాక్టులను చూపించి యుఎస్ మార్కెట్లో ఫండ్ రైజ్ చేద్దామన్న ప్రయత్నించిన అదాని ఆ అగ్రిమెంట్ చేయడం, దాని మీద సంతకం పెట్టడంతో దొరికిపోయిన పరిస్థితి ఇక్కడ మనకు కనపడతా ఉంది. ఇక్కడ ఆ చట్టం ప్రకారం ఎవరైనా పారిశ్రామికవేత్తలు యుఎస్ వాళ్ళు ఇండియాలో కానీ అదర్ కంట్రీలో పెట్టినప్పుడు ఆ పెట్టిన పెట్టుబడిలో అవినీతి ఉంది అంటే ఆ పెట్టుబడి పెట్టిన వాళ్ళతో పాటు ఇక్కడ అవినీతికి పాల్పడ్డ వాళ్ళు, ఈ పెట్టుబడి ద్వారా రైజ్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాని తాలూకు చట్టం ఇది. ఇక్కడ మన దేశం లాగానే ఒక ఆరోపణ చేయగానే అరెస్ట్ వారెంట్ జారీ చేసే పరిస్థితి యుఎస్లో ఉండదు. కాబట్టి దీని మీద క్షుణ్ణంగా సాలిడ్ ఎవిడెన్స్ ప్రూఫ్ సేకరించారు కాబట్టి ఆ తర్వాతే ఇతని మీద కేసు పెట్టడం జరిగింది. ఇక్కడ 3 అభియోగాలు పెట్టిన పరిస్థితి. ఒకటి ఫారిన్ ఏదైతే ఉందో ఎఫ్సిపి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం విజయవాడ ఈరోజు కార్తీక మాసం మరియు శుక్రవారం సందర్భంగా ఉదయం నుంచి అమ్మవారి స్వామివారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్న భక్తులు పెద్ద సంఖ్యలో నిత్యార్జిత సేవలైన శ్రీ అమ్మవారి ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, చండీ హోమం, శాంతి కళ్యాణం తదితర సేవల్లో విశేషంగా పాల్గొన్నారు భక్తులు. ఏర్పాట్లని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న సిబ్బందికి సూచనలు చేస్తున్న ఆలయ ఈవో కెఎస్ రామారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.